నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విద్యుత్ ఉద్యోగులే మదనపల్లికి ఎస్సీ గారు ఇచ్చిన అక్రమ బదిలీలను వెంటనే ఎస్సీ గారు మదనపల్లికి ఇచ్చిన అక్రమ బదిలీలను వెంటనే కడప విద్యుత్ ఉద్యోగుల ఐక్యత కడప విద్యుత్ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత అక్రమ బదిలీలు ఎస్సీ గారి అక్రమ బదిలీలు కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల ఐక్యత కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. మీడియాకు నమస్కారం. ఈరోజు విద్యుత్ ఉద్యోగుల కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిన్నటి నుంచి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రెండవ దినము. ప్రధానంగా మా ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాయచోటిని జిల్లాగా ప్రకటించింది. జిల్లాగా ప్రకటించినప్పుడు ఆ రాయచోటి జిల్లాకు సంబంధించి కడప జిల్లాలో ఒక భాగం అయినందున కడప జిల్లా నుంచి మొత్తం మొదటి దఫ 14 మంది, రెండవ దఫ 19 మంది, ఎంఆర్టీ డివిజన్ నుంచి 22 మంది, టోటల్ 55 మందిని అన్నమయ్య జిల్లాకు పంపించడం జరిగింది. అయితే అక్కడికి పోయేదానికి మా స్టాఫ్ అందరూ సుముఖంగానే ఉన్నాము, పోయి పనిచేసాము, ఇబ్బంది లేకుండా ఆఫీస్ కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క రాయచోటి జిల్లాను మదనపల్లి జిల్లాకు మార్చడం జరిగింది. అయితే ప్రధానంగా మదనపల్లి జిల్లాకు మార్చినప్పుడు రాయచోటిలో ఉన్నటువంటి కొన్ని మండలాలు మాత్రమే, రాజంపేటకు సంబంధించి కొన్ని మండలాలు మాత్రమే, 6 మండలాలు మాత్రమే పోవడం జరిగింది. అయితే ఎక్కువ మండలాలు మళ్ళా కడప జిల్లాకే రావడం జరిగింది. అయితే 6 మండలాలకు సంబంధించినటువంటి కోటా ప్రకారం మాత్రమే విద్యుత్ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి లేదా రెగ్యులర్ ఆర్డర్స్ ఇవ్వండి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలా కాకుండా 55 మందిని కూడా మదనపల్లికి వెళ్ళాలి అనేసి ఈరోజు ఉన్నతాధికారులు తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. కడప జిల్లాలో ఉన్నటువంటి పోస్టులన్నీ మదనపల్లికి పోతా ఉన్నాయి. అదేవిధంగా మదనపల్లి ఈరోజు తిరుపతి జిల్లాకు కేంద్రంగా 2 జిల్లాలుగా డివైడ్ కావడం జరిగింది. అయితే మదనపల్లి జిల్లాకు సంబంధించి తిరుపతి సర్కిల్లో ఉన్నటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మదనపల్లికి ట్రాన్స్ఫర్ చేయడం జరగలేదు ఎస్సీ ఆఫీస్కు. అదేవిధంగా గతంలో రాయచోటికి సంబంధించినటువంటి మదనపల్లిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరిని కూడా రాయచోటికి బదిలీ చేయలేదు. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరిని బదిలీ చేయడం లేదు. ఓన్లీ కడప జిల్లా నుంచి మాత్రమే 55 మంది ఎంప్లాయీస్ ను రాయచోటికి బదిలీ చేశారు. ఇదే రాయచోటి నుంచి మళ్ళా మదనపల్లికి వెళ్ళండి అనేసి మళ్ళా కొత్తగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల విద్యుత్ ఉద్యోగుల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రాయచోటిని మదనపల్లికి 6 మండలాలకు సంబంధించినటువంటి మా యొక్క రేషియో ఎంత ఉంటుందో ఆ రేషియో ప్రకారమే మాకు ఆర్డర్స్ ఇవ్వండి అనేసి గౌరవ ఎస్సీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. చేస్తే దానికి ఎస్సీ గారి నుంచి సరైన సమాధానం రానందువలన ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల తరపున మేము మా యొక్క న్యాయమైన కోరికల సమస్యలు పరిష్కరించాలనేసి విద్యుత్ ఉద్యోగుల అధికారులు స్పందించకపోవడం వలన ఈరోజు మేము ఈ యొక్క నిరాహార దీక్షను చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలని మేము ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పత్రికా మిత్రులకు అందరికీ కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం, అదేవిధంగా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు. నా పేరు యుఎస్ కెనడీ బర్నబాస్, 1104 యూనియన్ జిల్లా రీజనల్ ప్రెసిడెంట్ను. అలాగే ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల యొక్క కార్యక్రమ మరి వేదిక సందర్భంగా అందరము కూడా మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూనియన్స్ మరియు అన్ని సంఘాలతో మాట్లాడి మరి ఈ యొక్క దీక్షా శిబిర అక్రమంగా ఎస్సీ గారు ఇచ్చినటువంటి అక్రమ బదిలీలను మేము ఆఫ్ చేయాలని మరి నోటీస్ ఇవ్వడము, మరి ఎస్సీ గారి స్పందన లేని కారణంగా మరి నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. నిన్నటి దినం కూడా ఎస్సీ గారు వచ్చారు. మరి 25 తారీఖులో మరి బైబర్కేషన్ అంతా కంప్లీట్ చేస్తాం సీజీఎం హెచ్ఆర్డీ గారు చెప్పారు అని చెప్పి మరి దీక్షా శిబిరం దగ్గర 4 గంటల 55 నిమిషాలకు వచ్చి చెప్పడం జరిగింది.
దీక్ష విరమించిన తర్వాత వచ్చి మాట్లాడతామని చెప్పి ఎస్సీ గారితో మళ్ళీ తిరిగి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఎటువంటి పురోగతి లేని కారణంగా రెండవ రోజు కూడా ఈ యొక్క నిరాదీక్షలు కంటిన్యూ చేస్తున్నాము. మరి ఈ సందర్భంగా గౌరవ సిఎండి గారికి మరి సిజిఎం ఎస్ఆర్డి గారికి విన్నవించుకునేది ఏమనగా, మరి బైఫర్కేషన్ ఇంతకుముందు జీవోలో ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, తాత్కాలిక ప్రాతిపదికను కూడా పాత జీవో ప్రకారం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని ఈ యొక్క విద్యుత్ ఉద్యోగులం అందరము కూడా ఏకతాటి మీదుగా కడప జిల్లాలో ఉండడం జరుగుతుంది. కాబట్టి వీటిని గౌరవ సీఎండీ వైద్యం ఎస్ఆర్డీ గారి మరి సంస్కృతంతో వీటిని ఆలోచన చేసి వాటికి సంబంధించి త్వరగా విద్యుత్ యాక్చువల్గా ఎస్సీ విషయంలో మాత్రమే